డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఈ పేరు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ పేరు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ పేరు వినగానే అసలు ఈయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసేవారే ఎక్కువైపోయారంటే ఆయన గురించి మనం కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నరసరావుపేట అలాగే బుర్రిపాలెం నుంచి చెందినటువంటి వ్యక్తి. ఆయన ఆ ఏరియాలోనే పుట్టి ఆ ఏరియాలోనే పెరిగి ఆ ఏరియాలో చదువుకున్నటువంటి వ్యక్తి. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించి ఎంబీబీఎస్ పూర్తి చేసి ఆ తర్వాత అమెరికాలో స్థిరపడి అక్కడ యూవరల్డ్ అనే ఒక సంస్థను స్థాపించి ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాతగా నిలవడమే కాకుండా ముఖ్యంగా ఎంతోమందికి విద్య ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఆయన ముందుండి ఇక్కడ ముఖ్యంగా తెలుగువారి చాలామందికి కూడా ఆయన అనేక సేవా కార్యక్రమాలతో ఒక తెలుగువాడు అమెరికాలో ఎదుర్కొనేటువంటి కష్టాలు ఆయన ఎదుర్కొని ఇంకొక తెలుగువాడు కావచ్చు ఇంకొక భారతీయుడు ఇక్కడికి వస్తే ఆ కష్టాలను మళ్ళీ అనుభవించకూడదనే ఉద్దేశంతో ఆయన అనేక సేవా కార్యక్రమాలతో తెలుగువారికి ముఖ్యంగా భారతదేశం నుంచి అమెరికాలో స్థిరపడాలి అనుకుని వచ్చే వాళ్ళకి, చదువుకోవాలని వచ్చే వాళ్ళందరికీ కూడా ఆయన చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన అనేక కార్యక్రమాలతో వాళ్ళకి చైతన్యం కలిగిస్తూ ఇప్పటి వరకు కూడా అనేక సేవా కార్యక్రమాలు అమెరికాలో కూడా చేసుకుంటూ వచ్చారు. అయితే ఆయన సొంత ఊరు అంటే పుట్టిన ఊరు కావచ్చు, ఆయన పెరిగిన ఊరు కావచ్చు, ఇక్కడ ఈ నేలకి ఏదో ఒక మంచి పని చేయాలి అని చెప్పి అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. కానీ ఇది రాజకీయంగా వస్తే కనుక ఈ సేవ అనేది ఇంకా ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. ఎంపీగా అయితే భారతదేశ వ్యాప్తంగా అనేక మందికి మనం ఒక మంచి సేవ చేసే అవకాశాన్ని మనం తీసుకోవచ్చు అని చెప్పే ఉద్దేశంతో ఆయన ముఖ్యంగా ఈసారి ఎంపీగా అది కూడా టీడీపీలో పోటీ చేయాలి, చంద్రబాబు గారి యొక్క విజన్ని అర్థం చేసుకుని హైటెక్ సిటీని హైదరాబాద్ని ఎలా అయితే ఒక రోల్ మోడల్లా తీసుకొచ్చారో అదే స్థాయిలో డాక్టర్ పెమ్మసాని కూడా ఈసారి గుంటూరులో ఉన్నటువంటి అభివృద్ధిని ఈసారి చూపించాలి, ప్రపంచవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో ఆయన గుంటూరు జిల్లాని ఎంచుకుని గుంటూరులోనే ఈసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన అనేక మందికి స్ఫూర్తి ప్రదాత అని ఎందుకన్నానంటే ఆయనను చూసి చాలామంది నేర్చుకోవాలి. అంటే ఎంతో కొన్ని వేల కోట్ల డబ్బు ఆయన దగ్గర ఉన్నా కానీ ఆ డబ్బుని సేవా కార్యక్రమాల ద్వారా కావచ్చు అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ముఖ్యంగా ఆయన పుట్టిన నేలకి ఆయన పెరిగిన నేలకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎంపీగా నిలబడి, అంటే రాజకీయాలంటే కొన్ని వేల కోట్లు సంపాదించాలి, కొన్ని వేల కోట్లు ఈ ఆస్తిని ఇంకా రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో వస్తూ ఉంటారు. కానీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆయనకున్న ఆస్తులోంచి చాలా వరకు కూడా పేదవారికి కావచ్చు అనేక మందికి సేవా కార్యక్రమాల ద్వారా అందిస్తూ ఇప్పటి వరకు వచ్చారు. కానీ రాజకీయంగా వస్తే నేను అవన్నీ కాదు, ఒక్క నిజాయితీగా ఉన్నటువంటి ఒక శ్రీమంతుడు అయితే ఎలా అయితే చేయగలుగుతాడో ఆ శ్రీమంతుడు ఈరోజు ఈ రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తాను, దాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేస్తాను. నా దగ్గర డబ్బున్నా కానీ ఆ డబ్బుని ఎలా పంచాలి, ఎలా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను. అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకి ముఖ్యంగా యువతకి ఈ ఉపాధి అనేది కరువైపోయింది. అనేక మందికి ఉపాధి అవకాశాలు కరువైపోయినాయి. ఒక కంపెనీ రావటం లేదు. వైసీపీ గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి అవినీతి కావచ్చు, ఇక్కడ ఒక కంపెనీకి తీసుకురావడానికి ఒక మోరల్ సపోర్ట్ కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, ఇవన్నీ తీసుకురావడంలో ఇప్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి ఈయన గనక వస్తే పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి వ్యక్తి ఒక విద్యావంతుడు, ముఖ్యంగా అందరికీ అయినవాడు, అందరికీ కావాల్సిన వ్యక్తి మరొక్కసారి అలాంటి వ్యక్తి కనుక వస్తే బాగుంటుంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా బలంగా ఆయన ఆహ్వానిస్తున్నారు. ఆయన మొన్న మీటింగ్లో మాట్లాడిన స్పీచ్లు కూడా మనం ఒక్కసారి వినొచ్చు. ఆయన అంటే మీకులాగా నేను క్వారీల్లోనో ఇసుక క్వారీల్లోనో లేకపోతే గ్రానైట్ క్వారీల్లోనో సంపాదించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఆల్రెడీ సంపాదించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాను. ఇప్పుడు నేను ప్రజలకి నేను పుట్టిన నేలకి ఏదో చెయ్యాలని చెప్పి ఇక్కడికి వచ్చాను తప్ప మీలాగా అక్రమంగా సంపాదించడానికి కాదు అని చెప్పిన మాటలు ప్రజల గుండెల్లో చాలా బలంగా నాటుకుంది. నాకు డబ్బు మీద ఆశ లేదు, కీర్తికాంక్ష లేదు, స్వార్థం అసలే లేదు. నేను పుట్టిన ఈ ప్రాంతానికి ఏదో ఒక చెయ్యాలన్న ఒకే ఒక ఆశయం తప్పించి
సార్ పవన్ కళ్యాణ్ గారు, మీ ముందు నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, ఒక్క రూపాయి కూడా వచ్చే 30 ఏళ్లలో అవినీతి చేయనని, ఈ అభిమానాన్ని అభివృద్ధి రూపంలో ఇస్తారని తెలియజేసుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తి కృతజ్ఞతలు. ఇప్పుడు ఇలాంటి వ్యక్తి వస్తేనే కదా రేపు ఆంధ్రప్రదేశ్కి యువతకి అనేక ఉపాధి అవకాశాలు వస్తాయి. ఒక కంపెనీ రావాలంటే ఇలాంటి శ్రీమంతుడిని చూసి, ఇలాంటి ఒక ఇండస్ట్రియలిస్ట్ని చూసి కదా ఇంకొక నలుగురు ఆయనతో పాటు తీసుకొచ్చి ఇక్కడ చాలామందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. ముఖ్యంగా గుంటూరు వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి శుభపరిణామం అని చెప్పాలి. గతంలో గల్లా జయదేవ్ గారు లాంటి ఒక మంచి వ్యక్తిని ఇక్కడ రాజకీయాల్లో ఆయన చేసినటువంటి అభివృద్ధిని పక్కన పెట్టేసి ఆయన అనేక విధాలుగా ఇబ్బంది పెడితే ఆయన రాజకీయాల నుంచే తప్పుకున్న పరిస్థితిని చూసాం. కానీ మరొక్కసారి ఆ తప్పు చేయకుండా ఒక బలమైన వ్యక్తిని ఈసారి మళ్ళీ టీడీపీ తరఫున తీసుకొచ్చారు. చంద్రబాబు గారు లాంటి ఒక విజన్ ఉన్న నాయకుడికి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కనుక తోడైతే, పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా అయితే ఆయన నిజాయితీ తోడైందో అదే రకంగా ఇంకొక పక్క పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా ఒక నిజాయితీ గల ఎంపీగా ఈసారి పార్లమెంట్లో మాట్లాడడమే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా మన తెలుగు రాష్ట్రాల వైపు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గుంటూరులో కూడా ఒక మంచి కంపెనీలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఒక మంచి గళం విలిపించే వ్యక్తిగా ఈసారి మన ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. చాలా అద్భుతంగా ప్రజలు కూడా ఆహ్వానిస్తున్న పరిస్థితిని మనం చూస్తాం. ఇలాంటి వ్యక్తిని మనం నిజంగా గెలిపించుకుంటే మాత్రం చాలా అద్భుతంగా గుంటూరే కాదు మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక మంచి వ్యక్తిని మనం తీసుకొచ్చిన వాళ్ళు అవుతాం అని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. అలాంటి వ్యక్తి నిజంగా రావాలని కూడా మనస్ఫూర్తిగా మనం కూడా ఆహ్వానం. ఈ పరిపాలన చూస్తే విద్యతో వికసించాల్సిన యువతకి గంజాయి అలవాటు చేశారు. బిడ్డల భవిష్యత్తుని నాశనం చేసి కన్న తల్లిదండ్రుల పేగులపై కన్నీళ్లు రాశారు. అమర్ రాజా బ్యాటరీ లాంటి గొప్ప సంస్థలని ఈ రాష్ట్రం నుంచి తరిమి పారిశ్రామిక అభివృద్ధికి పాడగట్టినటువంటి వ్యక్తులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా పేదల కలల సౌదాలైనటువంటి టిట్కో ఇళ్లను పిచ్చి చెట్లకు వదిలేసినటువంటి దుర్మార్గులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. రోడ్లు చూస్తే గుంతలే గుంతలు, మందు చూస్తే దోచుడే దోచుడు, కరెంటు బిల్లులు చూస్తే బాదుడే బాదుడు, నాయకులు చూస్తే బూతులే బూతులు. ఈ విధంగా 5 సంవత్సరాలలో ప్రకృతిలో ఉన్న అన్ని వనరులని ల్యాండ్, శాండ్, వైన్, మైన్ రూపంలో దోచుకుని ఆ అవినీతి సొమ్ముతో మీడియాని, సోషల్ మీడియాని, అధికారులని మేనేజ్ చేస్తూ నిజాయితీ పరులైన పవన్ కళ్యాణ్ లాంటి వారిని తిట్టిస్తూ ఒక దుర్మార్గపు రాజకీయానికి తెరదీశారు. ఈ రోజున పెమ్మసాని చంద్రశేఖర్ గారు అమెరికాలో అత్యంత ఉన్నతమైన వ్యాపారం అయ్యండి, అంత గొప్ప అందరికి స్థానం కల్పించిన వ్యక్తి. ఈ రోజున కేవలం మన గుంటూరు పార్లమెంట్ కి డబ్బుమైపోయిన గుంటూరు పార్లమెంట్ కి ఆయన మొత్తం డబ్బులు వదులుకొని నిజంగా నాలాగా ఎంత ఆవేదన ఉందో ఆయన ఇద్దరం మాట్లాడుకుంటే ఒకటే చెప్పారు, నాకు ఏం వద్దు సార్, నాకు దీని నుంచి కళ్యాణ్ గారు మేము పని చేస్తాం, మీకు అన్నగా పని చేస్తాం మీ అందరి కోసం, అందుకని నాకు మీ మద్దతు కావాలని కోరితే ఈ రోజు చెప్తున్నాను పెమ్మసాని చంద్రశేఖర్ గారు మా సర్వస్వం ధారపోసి మిమ్మల్ని గెలిపించుకుంటాం. మా సర్వస్వం ధారపోసి మనకి ఏమి కావాలన్నా కేంద్రపరమైన మనకి అవసరాలు ఏదున్నా సరే రేపు పొద్దున చదువుకున్నవాడు, జ్ఞానం ఉన్న వ్యక్తి, ఐశ్వర్యాన్ని హ్యాండిల్ చేయగలిగే వ్యక్తి, అడ్డగోలుగా దోచే వ్యక్తి కాదు, ఉన్న సంపాదనని పెట్టే వ్యక్తి. అలాంటి వాళ్ళు మనకి ఎంపీగా అయితే ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. పెమ్మసాని చంద్రశేఖర్ పేరు వినంగానే మీలో ఉత్సాహం పెరిగిపోతా ఉంది, గ్రాఫ్ పెరిగిపోతా ఉంది. ఒకటే ఆలోచించాడు, పట్టు వదలని విక్రమార్కుడు మారిగా నేను ఇక్కడ ఎంపీ అయ్యి నేను అన్నాను, చంద్రశేఖర్ గారు నీకెందుకు కష్టాలు, ప్రజల్లోకి వెళ్ళాలి, రాజ్యసభ పోకూడదంటే రాజ్యసభ నాకు వద్దు సార్, పదవి కాదు నాకు కావాల్సింది, నేరుగా ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు కావాలి, ప్రజల్లోకి వెళ్తాను, ప్రజల్లో కలిసిపోతాను, నేను ఒక విజన్ తయారు చేసుకుంటాను, మీరు సహకరించండి, గుంటూరుని దేశంలోని నెంబర్ 1 కాన్స్టిట్యున్సీగా తయారు చేస్తారని, రాజధాని అమరావతి, ఆ రాజధాని ఎంపీ చంద్రశేఖర్.